నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సచివాలయం హెచ్ఐడి టవర్ల నిర్మాణాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. శుక్రవారం ఉదయం సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించబడింది. గవర్నర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాప్రీ గోల్డ్ లోన్ కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు రవితేజ ప్రారంభించారు. సచివాలయం హెచ్ఐడి టవర్ల నిర్మాణాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ కేబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మరో 4 మంత్రులు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు ఆమోదించారు. 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ ప్రతిపాదనకు ఆమోదించగా, చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17,000 మందికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకున్నారు. వివిధ అంశాలపై సీఎం చర్చించారు. గ్యాస్ కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. కొందరు గ్యాస్ కి బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎలక్ట్రిక్ స్టవ్లతో విద్యుత్ డిమాండ్ పెరగడంతో పరిస్థితి పర్యవేక్షించాలని సీఎం సూచించారు. ఏప్రిల్ 2న శాఖల పనితీరుపై నివేదికలు ఇస్తానని, వాటి ఆధారంగా సమీక్ష చేసుకుని పురోగతి సాధించాలని సూచించారు. ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం చేపట్టాలన్నారు. కాలువలు, డ్రైన్లు శుభ్రం చేయించి భూగర్భ జలాలను పెంచాలన్నారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. చివరి ఎకరానికి కూడా నీరిచ్చేలా జలధార కార్యక్రమం జరగాలని సీఎం ఆదేశించారు. శుక్రవారం ఉదయం సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొన్నారు. ప్రజల నుండి వినతి పత్రాలు ఆయన స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ 2024లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి పిల్లవాడికి 15,000 చొప్పున తల్లి ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతోందని చెప్పారు. అలాగే పేద ప్రజలకు తక్కువ ధరకు భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించారని, వృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పింఛన్ మొత్తాన్ని 6,000కు పెంచడం జరిగిందన్నారు. ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచించారని తెలిపారు. దానికి అనుగుణంగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కరించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, విజయవాడ సెంట్రల్ సివిఏపి స్పెషల్ ఆఫీసర్ ఎం నాగమల్లేశ్వరరావు, జోనల్ కమిషనర్ ప్రభుదాసు, సిడిఓ జగదీశ్వరి, స్వర్ణాంధ్ర 2047 టీం హోసింగ్ ఏఈ ఇర్ఫాన్, విజయకృష్ణ సూపర్ బజార్ చైర్మన్ వెలగా సురేష్, యంగ్ ప్రొఫెషనల్ ఆర్ వెంకటేష్, సివిఏపి టీం డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితర అధికారులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు నూతన పట్టాలన్నింటినీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేసి దాదాపు 10,000 అర్జీల్ని ఇప్పుడు దాకా సెంట్రల్ నియోజకవర్గంలో నమోదైనవి అంటే మరి రాష్ట్ర చరిత్రలోనే ఇది చాలా ప్రథమం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఎవరైతే సెంట్రల్ నియోజకవర్గ పార్టీ ఆఫీస్ తలుపు తట్టారో వాళ్ళందరికీ కూడా బోండా ఉమా గారి ఆశీస్సులతో తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి
మమ్మల్ని కృష్ణా జిల్లాలో 70,000 మెజారిటీతో గెలిపించిన ప్రజల్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళకి అండాదండగా నిలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మొహమాటం లేకుండా అందరూ కూడా ప్రతి శుక్రవారం మీ యొక్క గ్రీవెన్సెస్ అర్జీలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అందరూ కూడా తప్పకుండా వచ్చి మాకు తెలియజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాప్రీ గోల్డ్ లోన్ కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు రవితేజ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వందలాది బ్రాంచ్లు ప్రారంభించి కస్టమర్ల మన్ననలు పొందుతున్న క్యాప్రీ గోల్డ్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. కస్టమర్లు అందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గవర్నర్పేట రామమందిరం సమీపంలో క్యాప్రీ గోల్డ్ నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ను స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు బోండా రవితేజ మరియు సెంట్రల్ నియోజకవర్గం ఎస్సీసీఎల్ నాయకులు కేఎస్టి కుమార్ మరియు క్యాప్రీ గోల్డ్ సిబ్బందితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా రవితేజ మాట్లాడుతూ విజయవాడలో ఒక బ్రాంచ్తో ప్రారంభించి ఎన్నో బ్రాంచ్లు స్థాపించే స్థాయికి ఎదిగిన క్యాప్రీ గోల్డ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బంగారానికి అత్యధిక ధర ఇవ్వడంతో పాటు కస్టమర్లకు తక్కువ వడ్డీ రేటుకు ఇవ్వటం క్యాప్రీ గోల్డ్ ప్రత్యేకత అని చెప్పారు. అత్యాధునిక సేఫ్టీ సిస్టంతో లాకర్ సదుపాయం కూడా కల్పిస్తున్నారని అన్నారు. కస్టమర్లకు తాను ఇచ్చే భద్రత మాకు యోగక్షేమం అనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం కేఎస్టి కుమార్ మాట్లాడుతూ బ్రాంచ్ మేనేజర్ షరీఫ్, ఏరియా మేనేజర్ మాధవరావు, క్లస్టర్ మేనేజర్ నవీన్ కుమార్తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వ్యాపారం చేసుకునేందుకు విజయవాడలో ఎంపిక చేసుకుని ఇక్కడ బ్రాంచ్లో ప్రారంభించి ప్రజలకు మెరుగైన సేవలు ఇవ్వటం సంతోషకరమన్నారు. తక్కువ వడ్డీ రేట్లకు లోన్ మంజూరు చేయటం శుభ పరిణామమని ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి ఈరోజు మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏలూరు రోడ్ గవర్నర్పేట ప్రాంతంలో నూతనంగా ప్రారంభమవుతున్న క్యాప్రీ గోల్డ్ లోన్ షోరూమ్ ప్రారంభోత్సవానికి మరి ముఖ్య అతిథిగా రావటం చాలా సంతోషం. మరి ఒక బ్రాంచ్తో మొదలయ్యి ముంబైలో మరి ఇప్పుడు యావత్ భారతదేశంలోనే 1631 బ్రాంచెస్తో మొత్తం దేశాన్ని వ్యాపించి మరి కస్టమర్స్ అందరి మనసుల్ని గెలుచుకున్న బ్రాండ్ క్యాప్రీ గోల్డ్ లోన్స్. మరి అలాంటి తరుణంలో మన విజయవాడ నగరంలోకి ఎంటర్ అయ్యి మరి సక్సెస్ఫుల్గా వాళ్ళ ఏడవ బ్రాంచ్ని ఏలూరు రోడ్లో ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మరి మిగతా కంపెనీలతో పోల్చుకుంటే అత్యధిక బంగారం రేట్ ఇచ్చి మరి 11,000 రూపీస్ని గ్రామ్కి ఇస్తూ 90 పైసా ఇంట్రెస్ట్ రేట్ని కూడా కస్టమర్స్కి అందిస్తూ కస్టమర్ యొక్క వెల్ఫేరే వాళ్ళ యొక్క బిజినెస్ మోటోలాగా ముందుకెళ్తూ వాళ్ళ మన్ననలు పొందుతూ వెళ్తున్న క్యాప్రీ లోన్స్ యాజమాన్యానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నేడు క్యాప్రీ గోల్డ్ లోన్స్ మరో ఉన్నతమైన కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఏలూరు రోడ్ రామమందిరం దగ్గర ఈరోజు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. బ్రాంచ్ మేనేజర్ షరీఫ్ గారు, అలాగే ఏరియా మేనేజర్ మాధవరావు గారు, అలాగే క్లస్టర్ మేనేజర్ నవీన్ కుమార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు గొప్పగా ప్రారంభమైంది. ఈరోజు క్యాప్రీ గోల్డ్ లోన్స్ ఓపెనింగ్కి మన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు అన్నయ్య శ్రీ బోండమేశ్వర గారు ప్రజా దర్బార్లో బిజీగా ఉండడం వల్ల వారి తనయులు బోండా రవితేజ గారు రావడం జరిగింది. క్యాప్రీ గోల్డ్ లోన్స్ అనేక బ్రాంచులు ఓపెన్ చేశారు రాష్ట్రం మొత్తం. అందులో విజయవాడని ముఖ్య పట్టణంగా ఉద్దేశించుకుని నేడు గొప్పగా ప్రారంభించడం చాలా సంతోషకరం. ఇప్పుడు క్యాప్రీ గోల్డ్ లోన్స్లో అన్నిటికంటే బంగారం ఎక్కువ రేటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వడ్డీ రేట్లు కూడా అధికంగా వసూలు చేయకుండా చాలా లిబరల్గా 90 పైసలకి ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వాతి సెంటర్ కూడలిలో ఐజా సంస్థల అధినేత మైనార్టీ నాయకుడు షేక్ గయాజుద్దీన్ ఐజా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున ఇఫ్తార్ దావత్ నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా గయాజుద్దీన్ను నేతలు అభినందించారు.
స్వాతి సెంటర్ సమీపంలోని మసీదు వద్ద ఐజా గ్రూప్ సంస్థల అధినేత గయాజుద్దీన్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా భారీ షాహీ ఇఫ్తార్ దావత్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 5,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు, ఫారూక్ షుబ్లీతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మ సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ ఖాదర్, సూఫీ, మత గురువు అల్తాఫ్, ప్రజాతో పాటు పలువురు ప్రముఖులు, కూటమి నేతలు విచ్చేసి ఇఫ్తార్ విందును ప్రారంభించి అనంతరం గయాజుద్దీన్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారని తెలిపారు. ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఐజా గ్రూప్ ఆధ్వర్యంలో గయాజుద్దీన్ ప్రతి ఏటా ఇఫ్తార్ విందు, ఉరుసు ఉత్సవాలు, రంజాన్ కానుక పంపిణీ చేయటం ప్రశంసనీయమని కొనియాడారు. పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధంగా ఇఫ్తార్ విందు ఇవ్వటంతో ముస్లిం సోదరులు ఐక్యత, అభిమానాలు పెరుగుతాయని, ముస్లింల అందరికీ పేద ధనిక తేడా లేకుండా భారీగా ఇఫ్తార్ విందు ఇచ్చిన ఐజా సంస్థలో అధినేత ఐజాక్కు అభినందనలు తెలిపారు. గయాజుద్దీన్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రానున్న కాలంలో ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. షహరు రంజానుల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాస్ అంటే ఇది పవిత్రమైనటువంటి రంజాన్ మాసం. దివ్య ఖురాన్ అనే ఏదైతే ఖురాన్ దివ్య గ్రంథం ఉందో ఆ దివ్య గ్రంథం అవతరించినటువంటి నెల. ఈ నెల శుభ సందర్భంగా ఏంటంటే మన ముస్లిం సోదరులందరూ కూడాను ఆకలి దిప్పలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి ఒక నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు అనేది చేపట్టడం జరుగుతుంది. అటువంటి ఉపవాస దీక్షలు చేపట్టినప్పుడు వారి యొక్క ఏదైతే ఆకలి ఉందో ఆ ఆకలి, పేదవాడి యొక్క ఆకలి అనేది తెలుసుకోవాలి. అది ఆకలి ఏ విధంగా ఉంటుంది అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవడానికి. ఇదే రకంగా పొరుగువారు ఎవరైతే ఉన్నారో కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. పొరుగువాడు కనుక ఆకలితో అలమటిస్తూ ఉండి నువ్వు కడుపు నిండా భుజించి పడుకుంటే కనుక నువ్వు ఏమాత్రం కూడాను విశ్వాసి కాలేవు అని చెప్పేసి ఒకసారి కాదు 3 సార్లు ఆయన చెప్తే ఆయన యొక్క సహచరులందరూ కూడాను తథాస్తు అని చెప్పేసి ఆమీన్ అని చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మన జనసేనకి సంబంధించినటువంటి గయాసుద్దీన్ గారు, ఆయన మన జనసేన పార్టీ నాయకులు ఈ రోజున అనేక వేల మందికి ఈ రోజున భోజనం పెట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏదైతే మన తెలుగులో మనం అనుకుంటామో అదే రకంగా ఈ రోజున పేదవారికి కుల మతాలకు ఎటువంటి సంబంధం లేకుండా ఆకలి అన్న దానికి మతంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడాను కడుపు నిండా భోంచేయాలి అన్న ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజున ఇంతమందికి ఒక అన్నదాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా స్వాగతించదగ్గ అంశం. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా వేలాది మందిని ఇఫ్తార్ విందుకి ఆహ్వానించి ఇఫ్తార్ విందు చేపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్య నాయకుడుగా మా కజిన్ బ్రదర్ లాంటి వాడు బ్రదరే, అట్లాగే మన మౌలానా గారు, వీళ్ళందరూ పెద్దలు కూడా వచ్చారు. చాలా సంతోషం. ఇప్పుడు సుబ్లీ గారు మొన్నే మక్కాకి వెళ్ళి వచ్చారు. మరి ప్రజల్లో కూడా సేవ, రాజకీయాల్లో ఉన్నంత వరకు రాజకీయాల్లో పార్టీగా కాదు ఆయన. ఆ సంస్థ తెలుగుదేశం పార్టీ ఉన్న అధికారంలో మైనార్టీస్కి చాలా వరకు మంచి చేస్తుందనే భావంతో పేద ప్రజలకి అండదండలుగా ఉండాలి, వాళ్ళకి అండగా ఉండాలని సుబ్లీ గారు ముందడుగు వేశారు. అలాగే అల్తాఫ్ గారు ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్ కరీముల్లా గారు ఉన్నారు. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి గ్రాండ్ ఇఫ్తార్ దావత్ అని ఈ రంజాన్ సందర్భంగా ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళే కాకుండా మాతో సన్నిహితంగా మేమందరం ఒకటే ఐకమత్యంతో ఉండే క్రిస్టియన్ సోదరులు, అదేవిధంగా హిందూ సోదరులు, ముస్లిమ్స్లు కలిపి ఈరోజు ఈ ఇఫ్తార్ విందు అనేది నేను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు జలీల్ ఖాన్ గారికి, అదే స్థానిక టీడీపీ నాయకులు బొంసాన్ సుబ్బారావు గారికి, మరి అల్తాఫ్ బాబా గారికి, షుబ్లీ గారికి, అదేవిధంగా ఆబిద్ మిర్జా గారికి,
అదేవిధంగా పెద్దలు చిన్న సుబ్బయ్య గారికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సందర్భంగా మాకు వచ్చి ఆశీస్సులు ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా మరొకసారి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞత. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఎస్ఎంఈ పరిశ్రమల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సైతం సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను ఎంపీ కేశినేని శివనాథ్, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన సుమారు 100కు పైగా వివిధ పరిశ్రమలకు చెందిన స్టాల్స్ను, ఆయా పరిశ్రమల ఉత్పత్తులను ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు త్వరితగతిన వృద్ధి చెందుతాయని అన్నారు. విజయవాడ, విశాఖపట్నంలో సైతం ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందుతున్నాయంటే ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కృషి, చిన్న వ్యాపారుల సంకల్పం ఎంతో ఉందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటిలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే సంకల్పంతో పారిశ్రామిక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనతో క్షేత్రస్థాయిలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన జరుగుతుందన్నారు. జిల్లాలో కూడా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు వృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ చంద్రబాబు నోటి వెంట పారిశ్రామిక అభివృద్ధి అనే మాట వచ్చిందంటే అది జరిగి తీరుతుందని అన్నారు. ఎంఎస్ఎంఈ ఈ రంగానికి ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటంటూ ఒక మాట వచ్చిందంటే ఆ మాట వచ్చిన సమయంలో జనాలకు అర్థం కాకపోయినా రానున్న సంవత్సరాల్లో దాని గొప్పతనం తెలుసు. కంప్యూటర్ అనే మాట అన్నారు. ఇవాళ ప్రపంచం అంతా కంప్యూటర్ చుట్టూ తిరుగుతాం. ఈరోజు 2024లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చూసినా ఆయన నోటంటూ ఒకటే మాట, ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, అప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం, ఆ కుటుంబం డెవలప్ అవడమే కాకుండా ఆ కుటుంబంతో పాటు రాష్ట్రం అంతా డెవలప్ అవుతుందని చెబుతా ఉన్నారు. దానిలో ప్రత్యేకంగా ఈ చిన్న మధ్యతరగతి పరిశ్రమల ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని కూడా చెబుతాం. ఇవాళ దానికోసం ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ కూడా ఒక ఎస్ఎంఈ పెట్టాలని చెప్పి ఆయన ఆలోచన చేయడమే కాకుండా దాని మీద కలెక్టర్ని పరిగెత్తిస్తాం. ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా ఎస్ఎంఈల ద్వారా అనేక వేలాది మందికి ఉద్యోగం, ఒక పరిశ్రమ, పెద్ద పరిశ్రమ వస్తే ఒక 500 మందికి 5,000 మందికి ఉద్యోగాలు వస్తే రావచ్చు. కానీ ఒక పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తో లేకపోతే కొందరు పార్ట్నర్స్తో ఏర్పాటు చేసే అది పెద్ద మొత్తంతో అయ్యే పని. కానీ వాళ్ళ చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, బ్యాంకుల యొక్క వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఎంఎస్సీలని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆయన ఏదైతే అన్నారో ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నారో ప్రతి కుటుంబంలో వ్యక్తులు కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే ముందుకు వస్తారు. ఎఫర్ట్ చేయగలరు అంటే ప్రతి కుటుంబం కూడా ఎఫర్ట్ చేయగలరు. ఇవాళ పరిశ్రమ చాలామంది వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటే 10,000తోనూ 20,000తోనూ 50,000 రూపాయలతోనూ వ్యాపారాలు మొదలుపెట్టి కొన్ని కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి. దీనికి ప్రభుత్వం అన్ని సహకారం అన్ని విధాలుగా కూడా ఆర్థికపరమైన విధానాల్లోనూ వాళ్ళకి పెట్టే మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం చాలా ముందుకు వెళ్తూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ ఏపీ ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్, మనం గత ఎగ్జిబిషన్లు చూస్తే దేశ విదేశాల్లో ఉన్న ప్రోడక్ట్స్ని ఎగ్జిబిట్ చేసుకునే విధంగా ఎగ్జిబిషన్లు ఉండేవి. కానీ ఇవాళ మన రాష్ట్రంలో తయారైన ప్రోడక్ట్స్కి ఒక అవేర్నెస్, మార్కెటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చక్కటి ఎగ్జిబిషన్ని ఇవాళ నిర్వర్తించారు ఇక్కడ ఏపీ ఎంఎస్ఎంఈ వారు అందరూ కలిసి. రాష్ట్రంలో నిజంగా పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నిజంగా విజయవాడ నగరం చూసుకున్నా కానీ, విశాఖపట్నం చూసుకున్నా కానీ, హైదరాబాద్ లేక పెద్ద పెద్ద పరిశ్రమలు లేవు. అయినా కూడా ఎంఎస్ఎంఈ రంగంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా
ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నిలదొక్కున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త యొక్క అంకుటిత దీక్ష నిజంగా చూస్తే ఎదురొడ్డి పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడ ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు. నిజంగా హైదరాబాద్లో పరిశ్రమలు రావడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాటికి యాన్సిలరీస్ పెడతారు. అట్టా ఎంఎస్ఎంఈలు కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మద్రాసులో కానీ, బాంబేలో కానీ స్థిరపడినాయి అంటే పెద్ద పరిశ్రమలకి ఆధారితంగా ఎంఎస్ఎంఈ నిలబడింది. కానీ ఎటువంటి సపోర్టు లేకపోయినా తమ స్వశక్తితో, అంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంతో తెలివిగల వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి పరిశ్రమలు పెట్టారు. రైతు పండించిన పంట దేశానికి ఎంత వెన్నెముకో ఇది అలాంటి వెన్నెముక. ఇవాళ టెక్నాలజీ మారిన కొద్దికి మా ఇండస్ట్రీలో మేమందరం మారుతూ వస్తున్నాం, మారి చాలా పైదాకా వెళుతూ వస్తున్నాం, మంచి మంచి అభివృద్ధిలో ఉన్నాం. అట్లాగే మాలో పని నేర్చుకుని చదువుకోకుండా ఆటోనగర్లో ఉన్న చిన్న వాళ్ళు పని మెకానిక్ దగ్గర కూర్చుని నేర్చుకున్న వాళ్ళు ఈ రోజున బ్రహ్మాండమైన మెకానిక్లు అయ్యారు. అట్లాగే ఇంకా ఈ పని కాకుండా పల్లెటూరు వాతావరణంలో నేను ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్న ఆ రోజుల నుంచి కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు ఈ రోజున మంచి పెద్ద పరిశ్రమలు పెట్టారు. స్థానిక వడ్డేశ్వరంలో కేఎల్ యూనివర్సిటీలోని ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థుల సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉద్దేశంతో జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఎక్స్పోను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఎక్స్పోలో దేశవ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన బీటెక్ ఐఓటీ విభాగానికి చెందిన విద్యార్థులు రూపొందించిన పలు వినూత్న సాంకేతిక ప్రాజెక్టులతో పాటు వడ్డేశ్వరం, తాడేపల్లి పరిసర గ్రామాలలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన బాలబాలికలు రూపొందించిన పలు రకాల ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతలో ఐఓటీ కీలక పాత్ర పోషిస్తోందని, విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించాలని సూచించారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు ప్రారంభించి విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతలో ఐఓటీ కీలక పాత్ర పోషిస్తుందని, విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించాలని సూచించారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక విద్యలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసం ఎంతో ముఖ్యమని, ఈ తరహా ఎక్స్పోలు విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే మంచి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, బ్యాటరీ సైకిల్, అధునాతన రోబో, వ్యవసాయానికి ఉపయోగపడే సెన్సార్ ఆధారిత నీటి నిర్వహణ వ్యవస్థ, భద్రతా పర్యవేక్షణ కోసం రూపొందించిన స్మార్ట్ సెక్యూరిటీ మోడల్స్, ఆరోగ్య పర్యవేక్షణ పరికరాలు వంటి పలు ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రాజెక్టును విద్యార్థులు స్వయంగా వివరించి దాని ప్రయోజనాలు, ఉపయోగాలు గురించి వివరించారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, పరిశోధకులు, ఇతర విభాగాల విద్యార్థులు ఈ ప్రాజెక్ట్ ఎక్స్పోను సందర్శించి ప్రదర్శనలో ఉన్న నమూనాలను ఆసక్తిగా పరిశీలించారు. ప్రదర్శనలో పాల్గొన్న ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సాంకేతిక ఆవిష్కరణలపై ఆసక్తి పెంపొందించడంతో పాటు పరిశోధన, సృజనాత్మకతకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఐఓటీ రంగంలో కొత్త ఆలోచనలకు వేదికగా ఈ ప్రాజెక్ట్ ఎక్స్పో నిలిచిందని ఐఓటీ విభాగాధిపతి డాక్టర్ పి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ కె రాజశేఖర్ రావు, రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు, విద్యార్థి సంక్షేమం విభాగం ఇన్ఛార్జ్ డీన్ డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, ఐఓటీ విభాగ అధిపతి డాక్టర్ పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇది లాస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అండ్ ఐఓటీకి వచ్చి ఇది మల్టీడిసిప్లినరీ బీటెక్ ప్రోగ్రామ్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎంబెడెడ్ అండ్ డేటా సైన్స్ అండ్ ఈవెన్ ఇంటర్నెట్ రిలేటెడ్, అంటే ఫ్రంట్ ఎండ్ డిజైన్, బ్యాక్ ఎండ్ డిజైన్ ఇవన్నీ ఉంటాయి. మా స్టూడెంట్స్
దే ఆర్ గుడ్ ఎట్ ఆల్ దీస్ థింగ్స్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ రెడీ ఫర్ ఇండస్ట్రీ. ఈవెన్ ఏ డొమైన్ వచ్చినా దే కెన్ ఈజీలీ గెట్ ద ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఈ 2 days వీళ్ళు లాస్ట్ 1 yearలో చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ మేము IoT ఎక్స్పో కింద ప్లాన్ చేసాము. ఇది 2 days యాక్టివిటీ. సో ఫస్ట్ డే మేము స్కూల్ పిల్లల్ని కూడా ఇన్వైట్ చేసాము, ఎందుకంటే మా పిల్లలు వెళ్ళి బయట స్కూల్స్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేయించారు. ఆ పిల్లలు ఇక్కడ ప్రాజెక్ట్స్ ప్లేస్ చేయడము అండ్ అలాగే మా స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్స్ అని ఇక్కడ పెట్టాము. దీనివల్ల ఏంటంటే కాలేజ్ యూనివర్సిటీ కేల్ యూనివర్సిటీ థీమ్ ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఇప్పుడు పాత క్లాస్ రూమ్లో కూర్చుని నేర్చుకునే అవే అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా సిస్టమ్ అంతా, మా అడ్మిన్, మా మేనేజ్మెంట్ అంతా దేర్ అప్రోచింగ్ న్యూ టెక్నాలజీ, న్యూ ఇన్నోవేటివ్ మెథడ్స్ టీచింగ్లో యూజ్ చేస్తున్నాయి. చాలా సక్సెస్ అయినాయి. ఈవెన్ మా IoT స్టూడెంట్స్ తీసుకుంటే దానిలో CTSలో, L&T Mindtree అన్ని గుడ్ కంపెనీస్లో ప్లేస్ అయ్యే రీజన్ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. ఓకే, ఇది స్మార్ట్ బైసైకిల్ అనమాట. లైక్ నార్మల్ సైకిల్స్ ఎవరైనా తయారు చేస్తారు. లైక్ ఇది ఎక్సలేటర్. నార్మల్ సైకిల్స్ ఎలా అంటే ఎక్సలేటర్ ఇస్తే ముందుకు పోద్ది. ఇప్పుడు లైక్ మేము ఎలా డెవలప్ చేసామంటే మైక్రో కంట్రోలర్ వాడి లైక్ మొబైల్తో కంట్రోల్ చేసేటట్టు పెట్టాం. ఇప్పుడు ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ మొత్తం మొబైల్లో చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇది ఎవరైనా కదిలిచ్చినా కానీ నోటిఫికేషన్ వస్తుంది మనకి. మనం ఇప్పుడు ఎవరైనా వేసుకెళ్ళినా మనం ఎక్కడైనా ఆపేయాలనుకున్న లొకేషన్ మొత్తం చూసుకోవచ్చు దీంట్లో. అలా డిజైన్ చేసాం. లైక్ నార్మల్ సైకిల్స్ అంటే ఎక్సలేటర్ ఇస్తే పోతాయి, కానీ దీంట్లో మనం స్పీడ్ లిమిట్ పెట్టుకోవచ్చు, బ్రేక్ వేయచ్చు, లైక్ డైరెక్ట్ ఎక్సలేటర్ మొత్తం మొబైల్లో కంట్రోల్ చేయొచ్చు. అలా. మై నేమ్ ఈజ్ సుష్మా అండ్ షీ ఈజ్ మై ఫ్రెండ్ మోనికా. మేము ఈ ప్రాజెక్ట్ చేసాము. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక ఫార్మర్కి ఎలా హెల్ప్ అయ్యిద్ది అండ్ ఒకవేళ సోలార్ ఎనర్జీ దాని గురించి చెప్పిద్ది. అండ్ ఈ ప్రాజెక్ట్లో రూమ్ టెంపరేచర్ అంటే గ్రీన్ హౌస్ అంటే ఏంటి అనేది మీకు చెప్తా తిను. So we actually built a robo called Tina. It is actually functioning with generative AI and using IoT embedded systems. So it is actually connected with hardware and software, and we are in a verge of making it more productive, and we are in a state of producing a real time product to the industry. సో ఇది ఈ రోబో ఎలా వర్క్ చేస్తుంది అంటే మన కమాండ్స్ బట్టి మనం స్పీచ్ టు టెక్స్ట్, స్పీచ్ టు స్పీచ్, సో మనం ఏం కమాండ్ చెప్తామో అలా రోబో ఫాలో అవుతుంది. మనం ఇప్పుడు మూవ్ ఫార్వర్డ్ అంటే మూవ్ ఫార్వర్డ్ అవుతుంది. సో మనం ఏమైనా కావాలన్నా లైక్ మనం కమాండ్స్ చెప్తే గివ్ మీ హ్యాండ్ షేక్ చెప్పినా హ్యాండ్ షేక్ ఇస్తుంది. సో అది మనం ఏం కమాండ్ చెప్పినా అది ఫాలో అవుతుంది. మనం జనరేటివ్ ఏఐలో ర్యాగ్ ఆర్కిటెక్చర్ వాడుతున్నాం. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక PDF ఫార్మాట్లో ఫామ్ చేసేసి మనం జనరేటివ్ ఏఐలో ఒక ఏజెంట్ ద్వారా ఇస్తున్నాం. 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ లక్ష్మీ స్పష్టం చేశారు. ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచే లక్ష్యంతో పనిచేశామని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ విజయవంతంగా పూర్తయిందన్నారు. 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 27,360 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 149 కేంద్రాలను గుర్తించి అక్కడ మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. సుమారు 1600 మంది ఇన్విజిలేటర్లు, 300 మంది చీఫ్ సూపరింటెండెంట్లు మరియు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు పనిచేస్తారని అన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంపులు, ORS ప్యాకెట్లు, తాగునీటి సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. హాల్ టికెట్ చూపించిన విద్యార్థులకు RTC బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకి అన్ని సన్నద్ధమైంది. 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా పిల్లలు ఎవరైతే స్టార్స్, రైజింగ్ స్టార్స్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ ప్రాపర్గా గ్రూమ్ చేసి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ చేసి ఎవరైతే కొంచెం వీక్గా ఉంటారో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ చక్కగా వాళ్ళు అటెండ్ అయ్యి పాస్ అయ్యేలాగా ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ స్లిప్ టెస్ట్ పెట్టి వాళ్ళకి ట్యూన్ చేయడం జరిగింది, బాగా గ్రూమ్ చేయడం జరిగింది. మొన్న జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామ్లో కూడా వాళ్ళు చక్కగా ఆల్రెడీ రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మంత్రి వర్యులు, అలాగే మన ఎడ్యుకేషన్ కమిషనర్ గారు వీళ్ళందరూ చొరవతో మన రాష్ట్ర వ్యాప్తంగానే మొట్టమొదటిసారి ఇలాగ 100 days యాక్షన్ ప్లాన్ పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేశాము. పిల్లల్లో కూడా చాలా మంచి ఉత్సాహం వచ్చింది, చక్కగా ఇంప్రూవ్మెంట్ అయింది. మెయిన్లీ మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్ సైన్స్లో, న్యాచురల్ సైన్స్, అట్లాగే మన ఈ తెలుగులో, హిందీలో ఎవరైతే వీక్గా ఉంటున్నారో ఆ వీక్ ఉన్న పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళకి మరీ ఇంప్రూవ్మెంట్ చేసి ఆ ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అనేది టెస్ట్ ద్వారా చేయడం జరిగింది. ఆ టెస్ట్ని కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో దర్ ఈజ్ ఏ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. సో ఇదే ప్రిపరేటరీ స్టేజ్ ఇప్పుడు ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మార్చి 16వ తారీఖు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు
10th ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ 10th ఎగ్జామ్స్కి నా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 27,360 మంది పిల్లలు అటెండ్ అవ్వబోతున్నారు. వీళ్ళకి గాను 149 సెంటర్స్ని మనము ఐడెంటిఫై చేసి అక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు, అలాగే సూపర్వైజర్సు, అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, అట్లాగే ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్సు, అలాగే మొబైల్ స్క్వాడ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఒక 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. దాదాపుగా 1600 మంది ఇన్విజిలేటర్స్ని కూడా పెట్టడం జరిగింది. అట్లాగే 300 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ని కూడా మనము అలాట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా పిల్లలకి ఆరోగ్యంగా కానీ లేదా వాళ్ళకి మౌలిక సదుపాయాల గురించి కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి సెంటర్స్ దగ్గర ప్రాపర్గా మెడికల్ క్యాంపు, అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయం, హెచ్ఐడి టవర్ల నిర్మాణాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,316 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. శుక్రవారం ఉదయం సింగ్నగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించబడింది. గవర్నర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాప్రీ గోల్డ్ లోన్ కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు రవితేజ ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.